నమస్తే, వెల్కమ్ టు టీ టైమ్స్. ప్రజాసేవకే మా కుటుంబం అంకితమన్నారు జిల్లా కాంగ్రెస్ యువజన నాయకుడు నూకల అభినవ్ రెడ్డి. దివంగత నాయకుడు నూకల నరేష్ రెడ్డి సంస్మరణ కార్యక్రమంను నిర్వహించేందుకు ఏర్పాట్లను చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ దివంగత నేత నరేష్ రెడ్డి పదవుల కోసం కాకుండా నిత్యం ప్రజాసేవకే పరితపించేవాడని ఆయన కొనియాడారు. ఆయన చూపిన బాటలోనే మా కుటుంబం నడుస్తుందని తెలిపారు. రాబోయే రోజుల్లో మహబూబాబాద్ జిల్లాతో పాటు డోనకల్ నియోజకవర్గంలో తమ సేవా కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. ఈరోజు మీ అందరికీ తెలుసు, నరేష్ రెడ్డి గారిది 35 ఏళ్ళ నుంచి ఆయన చరిత్ర ఓపెన్ బుక్. అది పెద్దలు చెప్పినట్టు మీ అందరికీ నాకంటే కూడా వారికి ఎక్కువ తెలుసు, ఎందుకంటే వారితోనే ఎక్కువ టైం స్పెండ్ చేసిండు, ఈ ప్రాంతంతో ఎక్కువ స్పెండ్ చేసిండు ఫ్యామిలీ కంటే కూడా. మేము ఎన్నో హైదరాబాద్లో పుట్టి పెరిగి ఆడనే చదువుకుని జరిగింది. సో ఆయన మోస్ట్ ఆఫ్ ద టైం ఈ నియోజకవర్గంలోనే లేదా ఈ ప్రాంతంలోనే ఉన్నారు. హైదరాబాద్ కూడా నాకు తెలిసి నెలకు 2 రోజులు 3 రోజుల కంటే కూడా ఎక్కువ, నాకు తెలిసి వారం కంటే ఎక్కువ కూడా ఆయన ఎప్పుడు స్పెండ్ చేయలేదు. ఆ 8 రోజులు హాస్పిటల్లోనే హైయెస్ట్ స్పెండ్ చేసిండొచ్చు లాస్ట్ ఆయన ప్రాణం పోయే మొదలు. మరి సారీ, మా మిత్రుడు మురళీరెడ్డి గారి పేరు చెప్పలేదు, నా సోదరుడి. అట్లనే సో మీ అందరు నేను ఒకటే కోరేది అంటే, ఇన్నేళ్ళు మీరు నరేష్ రెడ్డి గారికి అండగా ఉన్నారు, అట్లే నరేష్ రెడ్డి గారు మీకు అండగా ఉన్నారు. అదేవిధంగా నేను వాళ్ళ కొడుకులాగా నేను కూడా తప్పకుండా మీ అండగా ఉంటాం. మీరు నాకు అదే విధంగా ఆ ప్రేమ సాపియాలని నేను కోరుతున్నాను. మరి 23 నాడు కొద్ది పెద్ద ఎత్తున సంవత్సరికము అట్లనే విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. పెద్దలు మా గాడ్ ఫాదర్ చాలా ఈ ప్రాంతానికి చాలా అంటే అందరికి తెలిసిన వ్యక్తి ఆర్ సురేందర్ రెడ్డి గారి చేయి మీద చేయడం జరుగుతుంది. అన్ని పార్టీల నుంచి అందరు పెద్ద పెద్ద నాయకులు వచ్చడం జరుగుతుంది. సో మీ అందరూ కూడా తప్పకుండా, అంటే ఎవ్రీ టైం ఏదో ఫంక్షన్ అయితే మీ అందరితో ఇంటరాక్షన్ అయితే లేదు, ఎందుకంటే ఆ రష్ మాస్ పబ్లిక్ వచ్చే వరకు క్రౌడ్లో ఇంటరాక్ట్ చేయలేకపోతున్నాం. సో అందుకని ఈ కార్యక్రమం మొదలే చేద్దామనే అందరి సలహా మీద ఈ ప్లాన్ చేసి అలా ఈ లంచ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో ఆ రోజు కూడా మీరు పెద్ద ఎత్తున అందరూ మీ మీడియా సోదరులు అందరూ కూడా జర్నలిస్ట్ బ్రదర్లు అందరూ తప్పకుండా రావాలి. తప్పకుండా ఇన్నేళ్ళు 35 ఏళ్ళు నరేష్ రెడ్డి గారి పైన చూపించిన ప్రేమ అది కూడా మీ మళ్ళీ అదే రోజు కూడా అట్లా కూడా వచ్చి చూపించే ప్లీజ్ అని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అందరు కూడా థ్యాంక్ యూ, ఇంత దూరం వచ్చిండ్రు ఈ ఎండలో కూడా థ్యాంక్ యూ.